బీటెక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ 29 ఎంట్రీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పవన్ మార్క్. ఎక్కడ చూసినా ఏ పని చేసినా పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్క్ కనపడుతూ ఉంది. ఎప్పుడు లేని విధంగా దశాబ్దన్నర పైన రాజకీయాలు ఉండి కూడా ఎక్కడ ఎమ్మెల్యే కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు వంట పట్టించుకున్నాడు. రాజకీయాలంటే ఏం చేయాలో నేర్చుకున్నాడు. నేటి తరం యువ రాజకీయ నాయకులకి తను ఒక మార్గదర్శక రూపం చెందాడు. ఏ విధంగా చెందాడంటే తన అన్నగారి నుంచి ఓనమాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అన్నను మించి రాజకీయ ఊహలు, ఎందుకంటే ఆయన సౌమ్యుడు. కానీ ఏ మాట సమాధానం చెప్పాలా, ఎక్కడ స్పందించాలా, ఎక్కడ వ్యూహాత్మకంగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి ఆయన పరిణితి చెందుతున్న తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అన్నింటా పవన్ మార్క్ కనపడుతుంది. అరకు కాఫీ దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటాడు. చేనేత వస్తువుల్ని ప్రొజెక్ట్ చేయడానికి ముందుంటున్నాడు. పర్యావరణాన్ని కాపాడటానికి, మొక్కలు పెంచడానికి, అడవులు సంరక్షించడానికి నేనున్నానన్నాడు. తనకిష్టమైన శాఖల్ని చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇచ్చారు. ఏదైతే అటవీ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, గ్రామీణ మంచి నీరు సరఫరా కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా మనిషి నిత్య జీవితంలో ఆంధ్రప్రదేశ్లో 175 మంది ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా 25 మంది ఎంపీలు కూడా నిత్యం గ్రామీణాభివృద్ధి, గ్రామాల అభివృద్ధి కోసం, పంచాయతీ నిధుల కోసం, రోడ్ల కోసం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలి. అటువంటి శాఖలకు అవన్నీ తీసుకొస్తున్నాడు. ఒకేసారి 12,336 గ్రామాల గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్స్ సృష్టించాడు. ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల్లో గ్రామీణాభివృద్ధిలో 23 ప్లేస్లో ఉంది, 29 రాష్ట్రాల్లో. ఇప్పుడు ఏకంగా 3 ప్లేస్కి వచ్చామంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారి మార్కు ఎలా ఉందో మనం చూడొచ్చు. అదేవిధంగా రీసెంట్గా నిన్నగాక మొన్న 450 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని సాక్షాత్తు కేంద్ర మంత్రి షెకావత్ గారిని పిలిచి ప్రారంభించారంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఆ ప్రాజెక్టు తీసుకురావటం, టూరిజం అభివృద్ధి కోసం నాంది పలకటం అందరూ కూడా హర్షిస్తున్నారు. ఏది తీసుకున్నా చెప్పిందే చేయటం. ఎక్కడో కుక్కి ఏనుగుల్ని కర్ణాటక రాష్ట్రం నుంచి, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు ఉంది, కానీ అక్కడ సఖ్యతతో ఆ రాష్ట్రం నుంచి చిత్తూరు జిల్లాలో పంట చేతికి వచ్చింది, ఏనుగులు ధ్వంసం చేస్తుంటే రైతులు బాధపడుతున్న చూడలేక కుంకి ఏనుగులు అంటే ఆ ఏనుగులు వస్తే మిగతా ఏనుగులు దగ్గరికి రావన్నమాట. అవి రావడంతో కావచ్చు. అక్కడ 150 కోట్ల ఎర్రచందనం దొంగల్ని వాళ్ళు పట్టుకున్నారు. ఆ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఏపీకి తీసుకొచ్చాడు. అదే రాష్ట్రాలు పార్టీలు సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తీసుకున్న చొరవ ఏదైతే ఉందో అందరూ హర్షిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా, మహారాష్ట్ర ఎలక్షన్స్ వెళ్ళినా ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత తమిళనాడు వెళ్ళినా హిందూ సనాతన సంప్రదాయం కోసం కాపాడాడు. ఎక్కడో తిరుమలలో లడ్డు పవిత్రత అయితే ఆయన చెప్పిన మాట నిజమైంది. లడ్డూలు నెయ్యికి బదులు పామాయిల్ కలిపారని చెప్పి నేను నివేదికలో వస్తే కరెక్టే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఎంత దూరదృష్టి. ఎక్కడో కాకినాడ పోర్టులో అక్రమంగా జరుగుతుంది, బియ్యం ఆఫ్రికా కంట్రీస్కి, బంగ్లాదేశ్కి అవుతుంది అని కూడా ఆయనే తెలియజేశాడు. ఎక్కడ అవినీతి ఉన్నా సాక్షాత్తు స్వపక్షం విపక్షంలాగా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ తేడా వచ్చినా హోంమంత్రిని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇటువంటి రాజకీయ నాయకుడిని ఈ తరం మనం చూడాల. తరానికి యుగానికి ఒకడు పుడతాడన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ, అధికారుల్లో వాళ్ళ అలసత్వంతో ఉండకుండా జవాబుదారితనంతో పనిచేస్తున్నారు. నిన్న పోలీసులు కూడా ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ, మిగతా ఎస్ఐలు కూడా ఆయనతో ఫోటో దిగటానికి వాళ్ళు చూపించిన వాళ్ళ బాడీలో అంతా కూడా వైబ్రేషన్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు దిగటం చూస్తుంటే ఆయన నిన్న కొత్త లుక్లో మనకు కనపడ్డాడు. ఏదేమైనా కానీ స్వార్థం లేకుండా, పదవికాంక్ష లేకుండా, డబ్బు సంపాదించాలనే యావ లేకుండా, ఈ దేశం నాది, ఈ రాష్ట్రం నాది, ఈ రాష్ట్ర అభివృద్ధే నాకు పరమావధి, 5 కోట్ల మంది ప్రజలు హ్యాపీగా వాళ్ళ కళలో ఆనందం చూడాలని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ. ఈరోజు రోడ్లు, అస్తవ్యస్తమైన రోడ్లు ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా రోడ్లు వచ్చేసినాయి. గ్రామీణ పంచాయతీరాజులకి నిధులు వచ్చేసినాయి. ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఆ దిశగా ముందుకెళ్తున్నారు. తర్వాత అటవీ ఉత్పత్తుల్ని, గిరిజనుల కోసం అటవీ ఉత్పత్తుల్ని మార్కెట్ తీసుకురావడానికి ప్రత్యేకంగా సలహాదారుల్ని పెట్టుకొని అది కూడా ఒకవైపు చేస్తున్నాడు. ఏ విధంగా చూసుకున్నా సినిమాలు 3 అతని చేతిలో. నిన్న కూడా ఓజీ అంటున్నా నవ్వుతా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు తప్పితే ఎక్కడ కూడా డిబేట్ కాల. కాబట్టి ఆయన్ని ఇంకా కూడా అటు సినిమాల్లో, రాజకీయాల్లో చాలామంది సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒకరు, అటువంటి ఎంజీ గారు అటువంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు తప్పితే సినిమాల నుంచి రాజకీయ వచ్చాక మరి కమల్ హాసన్ ఎందుకు సక్సెస్ కాల? ప్రకాష్ రాజ్ రాజకీయ పార్టీ పెట్టి ఎందుకు ఓడిపోయాడు? అనేక మంది వచ్చారు పోయారు తప్పితే పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాలు, సినిమాలు రెండింటిలో సక్సెస్ అయ్యాడు. ఈరోజు దేశ ప్రధాని మన్ననలు పొందుతున్నారంటే ఆయన ఒక మార్కుగా ప్రతి పథకంలో ఆయన ఉన్నాడంటే, ఒకవైపు లోకేష్ గారితో ఒక సోదరభావంతో మా అన్న ఏదైనా చేయగలడు అంటున్నాడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు తో ఒక సఖ్యత, వీళ్ళు అందరూ కూడా ఒక కూటమిగా
ఒక సఖ్యతతో అటు బీజేపీతో కలిసి ముందుకెళ్ళేదనేది అందరూ కూడా హర్షిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరమావధిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ, మోదీ గారి దగ్గర ఉన్న ఆయనకు ఒక పేరు ప్రతిష్టలు ఈ రాష్ట్ర అభివృద్ధికి నాంది పలుకుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.